టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఈ విపత్తుపై కేంద్ర తక్షణమే స్పందించాలి. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించాలి. తక్షణ సాయం కింద నిధులు కేటాయించాలి. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదు. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జూపల్లి వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. 3 రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా అతలకుతలమై ఆస్తి పంట నష్టం జరిగిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌటబెట్ల, నర్సింగరావుపల్లి, తాళ్ల నర్సింగపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ముంపు బారిన పడ్డ పంట పొలాలు, కోతకు గురైన రోడ్లను, తెగిపోయిన బ్రిడ్జిలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ చూడని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. ప్రాణ నష్టం జరిగింది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇంట్లు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని చోట్ల బ్రిడ్జీలు సైతం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నష్టాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. ముంపు బాధితుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం, బాధితులకు 10,000 రూపాయల తక్షణ సహాయం, దెబ్బతిన్న పంటలకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పరిహారం అందిస్తామని వెల్లడించారు. పంట నష్టంపై అధికారులు నివేదిక అందగానే పరిహారం అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా అని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంతటి విపత్తుపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి సాయాన్ని ప్రకటించాలని కోరారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించింది. మనము టీవీలలో పేపర్లు చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో అతి ఎక్కువ నష్టం జరిగింది. ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టాలు కావచ్చు వ్యవహారం కింద. అట్లాగే అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల రైతుల పంటలు మొత్తం కొట్టుకుపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, ఇసుక మేటలు పెట్టింది, ఇళ్ళు కూలిపోయినాయి. అక్కడ కొందరు ప్రాణ నష్టం కూడా జరిగింది. దాంతోపాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో భాగమైనటువంటి వట్టెన్ రిజర్వాయర్ కూడా మొత్తం నిండా మునిగింది. ఇట్లా అంటే ప్రకృతి విలయ తాండవం చేసింది. గతంలో ఎప్పుడూ కూడా రానంత వర్షపాతం, అది కూడా 24 గంటల్లో అతి ఎక్కువ వర్షపాతం కురవడం కారణంగా విపరీతంగా ఆస్తి నష్టం, పంట నష్టం చాలా జరిగింది. రోడ్డు కూడా విపరీతంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రోడ్డు కూడా అంటే ఇక్కడ బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి ఎక్కి పారి బ్రిడ్జి నుంచి సుమారుగా 150-200 మీటర్ల వరకు మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయింది. మొత్తం పొలాలు కొట్టుకుపోయినాయి. పొలం కూడా లేదు అక్కడ. 5-6 ఫీట్లో గుంతపడింది మొత్తం. అంటే అది మొత్తం ఆ రైతాంగం మళ్ళీ ఆ పొలం ఉన్నటువంటి పేదలకు ఉన్న పావు ఎకరం, అర్ధ ఎకరం, ఎకరం ఉన్న పొలాన్ని సరి చేసుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలంటే 100 టిప్పర్లతోటి మళ్ళీ మట్టి కొట్టాల్సి వస్తుంది, ఇసుక తీయాల్సి వస్తుంది. అసలు దారుణంగా ఉంది. నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేదు ప్రభుత్వం. అయినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలోనే క్యాంప్ వేసారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా తిరుగుతూ ఉన్నారు, మంత్రులు తిరుగుతూ ఉన్నారు, అందరం కూడా తిరుగుతూ ఉన్నారు. తక్షణమే ఏదైతే ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబాలకు 6 లక్షల ప్రకటించడం జరిగింది. అట్లాగే ఆస్తి నష్టం జరిగినటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క నష్టపరిహారం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయో ఎకరానికి ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు పంట నష్టం ప్రకటించడం జరిగింది. అట్లాగే పశు సంపద నష్టం జరిగితే కూడా వాటికి కూడా నష్టపరిహారం ఇప్పటికే
ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా అక్కడక్కడ చాలా డ్యామేజ్ బాగానే అయినాయి. అక్కడ కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో దీన్ని ఈ రోడ్ల పునరుద్ధరణ ఒకటి మొట్టమొదటి ప్రాధాన్యత. అట్లాగే రైతులకు చెల్లించేటువంటి నష్టపరిహారం గురించి తొందరగా అతి త్వరలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత జిల్లా కలెక్టర్లకు కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు ఆ పనిపైన ఉన్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ వారీగా రైతు వారీగా గ్రామాల వారీగా సర్వే చేసి పంట నష్టం ఎంత జరిగిందో ఎన్ని ఎకరాలు ఒక్కో రైతుకి ఎన్ని ఎకరాలు పోయిందో దాన్ని సర్వే చేసి అంచనా వేసే కార్యక్రమంతో పాటుగా భూమి కూడా కోతకు గురైంది కాబట్టి సో దాన్ని కూడా అంచనా వేయమని చెప్పడం జరిగింది. సరే ఇవన్నీ కూడా ప్రభుత్వము వీలైనంత త్వరగా ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రకృతి విలయతాండవం మనమందరం కూడా మానవ మాత్రం ఎంత చేసినా కూడా మొత్తం నష్టాన్ని మనం భర్తీ చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా 6,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇంకా పెరగొచ్చు కూడా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రిని ఆహ్వానించడం జరిగింది. ఏరియల్ సర్వే చూసి ఈ యొక్క దీన్ని స్టడీ చేసి ఈ ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే స్పందించే కార్యక్రమం జరగాలి. మరి ఎట్లయితే ఇతర రాష్ట్రాలు ప్రకటించారో తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆ యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి తక్షణమే కనీసం 2,000 కోట్లు 3,000 కోట్లు ప్రకటించి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ తక్షణమే ఈ రోడ్ల పునరుద్ధరణ కావచ్చు, ఈ యొక్క మిగతా అన్నిటిపైన కూడా వీలైనంత త్వరగా ప్రజలకు వీలైనంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడ వట్టిం కాడ కూడా పూర్తిగా మునిగిపోయింది. అక్కడ కూడా వెళ్తాము. ఇక్కడి నుంచి కూడా ఒక వట్టిం కూడా వెళ్తాము. అది దానికి కారణం ఏంది? రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మొదటి కారణం ప్రకృతి. మిగతా లోపాలు ఏమున్నాయని కూడా తెలుస్తుంది ఎక్కడ జరిగినది. మనం రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.